నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? తదుపరి నక్షత్రం స్వాతి నక్షత్రం. వీళ్ళు ఎలా ఉంటారంటే కృప, అంటే కైండ్ హార్ట్ పీపుల్, సెన్సిటివ్, దయా, జాలి, ఫర్గివ్నెస్, క్షమించే గుణం ఉంటుందన్నమాట. తర్వాత ప్రియమైన వాక్కు కలిగిన వారు, ఎవరిని నొప్పించరు, ప్రియంగా మాట్లాడతారు. తర్వాత ధర్మాశ్రితులు, అంటే ధర్మానికి లోబడి వాళ్ళ పనులు ఏవైనా ఉంటాయి. వీళ్ళు ఏ పని చేసినా ధర్మబద్ధంగానే ఉంటుంది తప్ప ధర్మ విరుద్ధంగా మాత్రం వీళ్ళు ఏ పని చెయ్యరు. మనం చూసుకున్నట్లయితే ప్రతి చిన్న పనిలో కూడా ధర్మాన్నే వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు 1, 2, 3, 4 పాదాల్లో ఏ దోషము లేదు. వాళ్ళలాగానే, వాళ్ళ లక్షణాలలాగానే ఏ దోషాలు కూడా వీళ్ళకి లేవు. వీళ్ళు పెంచవలసిన మొక్కలు ఏంటంటే మద్ది చెట్టును పెంచాలి. మద్ది చెట్టు ఒకటిని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటుందంటే గర్భస్రావం అవ్వకుండా గర్భం నిలబడుతుంది. తర్వాత గర్భసంచి సమస్యలు ఏవైనా ఉంటే కనుక రాకుండా పోతుంది. ఇది ఆడవాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయవలసిందిగా సూచించడం జరిగిందనమాట. స్వాతి నక్షత్రం వాళ్ళకి నిజంగా చాలా బాగున్నాయి. ఒక చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక తదుపరి నక్షత్రం ఏంటి చెప్పండి? వీళ్ళకి ఇంకా పూర్తి అవ్వలేదు. వీళ్ళు ఏ విద్యలోనైనా రాణిస్తారు, ఏ రంగంలోనైనా వీళ్ళు రాణిస్తారు. వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ గా చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఓటమి కలిగినా దాన్ని తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళు విజయాన్ని సాధించే లక్షణం వీళ్ళకు ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు భావోద్వేగాలకి ఎక్కువ లోనవుతుంటారు. అది కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. సో ఈ ఎమోషనల్ కనుక వీళ్ళు తగ్గించుకోగలిగితే ఎక్కువగా చెప్పాలి అంటే పురుషులకి వాళ్ళు కొంచెం కంట్రోల్, నక్షత్రంలో ఉన్న పురుషులకి మాత్రం ఆడవాళ్ళకేమో ఇది రెమెడీ, పురుషులకు మాత్రం ఎటువంటి ఎమోషన్స్ కి లోను కాకుండా జాగ్రత్తగా ఉంటే ఇతరత్ర హార్ట్ కి సంబంధించింది కానీ లంగ్స్ కి సంబంధించిన కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇది మాత్రం చెప్పదగిన సూచన అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.